ఆజాద్ న్యూస్. నాచుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు చూపల్లి కృష్ణారావు మరియు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నాచుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయం ₹1,00,000 చెక్కుని అందజేస్తామని చెప్పిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు మరియు తన వంతు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ₹1,00,000 నగదుగా కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. అనంతరం ఏనుగు రవీందర్ రెడ్డి నివాసం నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి జూపల్లిరావు కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. అక్రమంగా ఇసుక దోపిడీ చేసి కోట్లు సంపాదించుకొని కాంగ్రెస్ గ్రామంలో రాములు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడచిన ఎన్నికల్లో స్వల్ప తేడాతోటి సర్పంచ్ కూడా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థాయి పెరిగిందని, రేపు రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అతనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే సర్పంచ్గా పోటీ చేసే పెట్టు ఖచ్చితంగా గెలవబోయే పెట్టు. అంటే ఇది అతని ప్రాణానికే ముప్పొచ్చింది. అంటే దుర్మార్గంగా అక్రమార్జనతో ఇసుక మాఫియా అక్రమంగా ఇసుక తరలించి కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా కాజేసి కోర్టు తప్పించి కన్ను మెండు కనపడక ఇంకా వాళ్ళ అధికారంలో ఉండవనేటువంటి మైకంలో ఉండి ఆ ధనదాహంతో డబ్బుతోటి అహంకారంతో రౌడీ చేసి రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాముడు గెలుస్తాడు. కాబట్టి రాముడు ఉంటే నేను గెలవనేటువంటి ఒక దుర్బుద్ధితోటి దుష్టబుద్ధితోటి దుర్మార్గంగా పాశవికంగా ఆ ఊరికి వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపేసి దౌర్జన్యం చేసి రౌడీ చేసి 5 మంది, దానిలో ప్రధానంగా నేను సూత్రధారి ప్రధానంగా సుధీర్ అనే వ్యక్తి, దాంతోపాటు ఇంకా మీద నలుగురు. దానిపైన పోలీసు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అర్థమైంది, ఎక్కడ దౌర్జన్యం జరిగినా నిర్బంధంగా ఖండించాల్సిందే. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. తప్పు చేసిన వాళ్ళు చట్టం తప్పించుకోలేరు, ఖచ్చితంగా శిక్ష పడదని చెప్పిన ఉద్దేశంతో చెప్పడం జరిగింది. నన్ను కూడా ఆదేశించడం జరిగింది. వెళ్ళి ఇవాళ కుటుంబానికి పరామర్శించడానికి వచ్చాను. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ₹1,00,000 ఆ కుటుంబానికి సాయం చేయడం జరిగింది. అంటే రవీంద్ర రెడ్డి గారు కూడా మాజీ శాసనసభ్యులు కూడా ఆ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహకారం చేయడం జరిగింది.